ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 33వ అధ్యాయము 1 నుండి గనక చదివితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో మొదలుకొని కనాను దేశం చేరే వరకు ఈ 40 సంవత్సరాలలో వాళ్ళు ఎక్కడ ఆగారు, ఎక్కడ బయలుదేరారు. వారు ఆగిన మజ్లీలు అంటే మకాములు, అంటే ఎక్కడ ఆగారు, ఎలా బయలుదేరారు అనే ప్రదేశాల గురించి మనం అక్కడ చూస్తాం. మొదట ఐగుప్తులో వారు బయలుదేరారు. తర్వాత మెయిన్ విషయాలు మాట్లాడితే, ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఆగారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యములోకి వారు వెళ్ళారు. అరణ్యములో నుండి వారు నడుస్తూ ఉండగా మారాలోకి వచ్చారు. అంటే ప్రతి స్థలములో కూడా ఈరోజు మనం నేర్చుకుంటే ఆత్మీయమైన విషయాలు చాలా ఉన్నాయి. ఐగుప్తు నుండి బయలుదేరారు అంటే ఐగుప్తుని విడిచిపెట్టారు. అంటే ఈ లోకాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒక దేవుని బిడ్డ ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డ ముందుకు వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం వస్తుంది. అది బాప్టిజానికి గుర్తు. బాప్టిజమును పొందాలి. పొందిన తరువాత అరణ్యానికి వెళ్ళారు. అరణ్యము అంటే రక్షణ పొందిన తర్వాత కొన్ని రకాలైన శోధనకి దేవుడు కొన్ని పరీక్షలకి అప్పగిస్తాడు. ఇవన్నీ కూడా గత భాగాలలో నేను మాట్లాడుతూ వచ్చాను. మీరు గనక వెనక్కి వెళ్ళి గనక ఒకసారి చూస్తే ఐగుప్తు ఎర్ర సముద్రం గురించి దాని మీద ఒక టాపిక్ మాట్లాడాము. తర్వాత అరణ్యం గురించి కూడా నేను మాట్లాడాను. ఈరోజు వాళ్ళు ఎర్ర సముద్రం దాటి అరణ్యము దాటి మారా దాకా వాళ్ళు వచ్చారు. మారా అంటే చేదు స్థలము అని అర్థము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు ఆ భాగం కనబడుతుంది. ఇశ్రాయేలీలు వారు బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం దాటి అరణ్యము దాటి మారాలోకి వచ్చారు. అంటే చేదు అనుభవం కలిగిన ప్రదేశము. మానవ జీవితం చీకటి వెలుగుల సమ్మేళనం, మెట్ట పల్లాల అనుభవం. ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు జీవితం అనేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం దాటగానే చక్కని పాట పాడి దేవుని స్తుతించారు వాళ్ళు. దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని అటు ఆల్రెడీ మిరియాము స్త్రీలందరినీ తీసుకొని మంచిగా పాడింది. నువ్వు ఎర్ర సముద్రంలో మాకు దారిని చూపించావని, వేల్పులలో దేవతలలో నీ వంటి వారు ఎవ్వరూ కూడా లేరని. అలా 3 దినాలు నడిచారో లేదో మరలా వాళ్ళకి చేదెరైంది. ఇందాక చూస్తేనేమో మేలది, ఎర్ర సముద్రములో నడిచి ఒడ్డుకు రాగలిగారు. ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులు మునిగి చచ్చిపోయారు, వీళ్ళు మాత్రం ఒడ్డుకి చేరగలిగారు. కనుక చక్కని పాట, కృతజ్ఞత పాట, విమోచన పాట పాడారు. మళ్ళా ఈ లోపల చేదు అనుభవం. అంటే మానవ జీవితం అంతా కూడా మారాలు ఎదురవుతాయి, మధురాలు ఎదురవుతాయి. అంటే మార అంటే చేదు, చేదులు ఎదురవుతాయి, మధురాలు ఎదురవుతాయి. అంటే షడ్రుచులు అన్నమాట. ఎప్పుడూ ఒకేలాగా ఉండదు జీవితం. ఎత్తులుంటాయి, పల్లాలుంటాయి. అదే జీవితం అంటే. అరణ్యం తర్వాత చేదు ఎందుకు దేవుడు అలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చాడు? అది చేదే, కానీ దేవుడు మధురంగా మారుస్తాడు. మధురంగా మార్చడానికి ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును దేవుడే చూపించాడు మోషేకి. ఇశ్రాయేల్ అందరూ మోషే దగ్గరికి వచ్చి, ఏంటి నీళ్లు చేదుగా ఉన్నాయి అని అడుగుతారు. అడగగానే మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు ఒక చెట్టును చూపిస్తున్నాడు. ఆ చెట్టును నరికి ఎక్కడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో అక్కడ ఆ చెట్టును గనక వేస్తే నీళ్లు మధురంగా మారతాయి అని ప్రభు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెట్టు మ్రాను నుండి తీయబడింది సిలువ కూడా. ఆ మ్రాను మీద యేసుక్రీస్తు చనిపోయారు. అంటే
నీరు ఏ విధంగా మధురంగా మారిందో ఈ చెట్టు కొమ్మ వేశాక మన జీవితాలు కూడా చేదుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన ఆ శిలువ మీద మరణించారు. ఆయన మరణించడం ద్వారా మన జీవితాలు మధురంగా మారాయి. కనుక మనం దీవెనకరమైన ప్రజలుగా మారాము. నీ జీవితంలో చేదు పోవాలి అంటే యేసుక్రీస్తుని నీ జీవితంలోకి ఆహ్వానించాలి. నిజంగా ఎన్నో సందర్భాలలో నీళ్లు, బైబిల్ గ్రంథంలో నీళ్లు రక్తంగా మారినట్లుగా మనం ఐగుప్తులో చూస్తాం. ఇక్కడ నీళ్లున్నాయి, ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, మధురముగా మార్చారు. యోహాను సువార్తలో నీళ్లు ద్రాక్షారసంగా మార్చారు. కనుక ఎన్నో కార్యాలను ప్రభు జరిగించారు. ఈ సందర్భములో ఈ మార అనేది ఏం తెలియజేస్తుంది అంటే, ఏ మనుషుల జీవితంలోనైనా దుఃఖాలుంటాయి, సంతోషాలుంటాయి. ఎప్పుడు 365 రోజులు సంతోషాలే ఉండవు. ఇలాగే జీవితం అంతా ఉంటుంది అనుకోమాకండి. లేదు, ఈ ఉదయకాలం ముందు ఎవరైనా దుఃఖంలో వేదనలో ఉన్నట్లయితే మా జీవితం అంతా దుఃఖంగానే ఉంటుంది అని అనుకోమాకండి. 365 రోజులు దుఃఖాలే ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి వచ్చి ఎలా వెళ్ళిపోయి ఉదయానికి వెలుగు వస్తుందో అలాగే నీ జీవితంలో చీకటి ఉన్నా, నీ జీవితంలో చేదు అనుభూతులున్నా, ఏ విషయంలోనైనా చేదు అనగా కుటుంబ విషయంలో భార్య భర్తల జీవితంలో పడక చేదనుభూతి, అన్నదమ్ముల మధ్య చేదనుభూతి, అత్తాకోడల మధ్య చేదనుభూతి, ఇలాంటి చేదుని నీ జీవితంలో ఏది నీవు అనుభవిస్తున్నా గాని అలాగే ఉంటుంది అని అనుకో మాకు. దేవుడు దానిని మధురంగా మార్చగలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ జ్ఞానులు బంగారం తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు, బోళం తెచ్చారు. ఆ బోళము ఒక చెట్టు, అది అనగా అది ఎక్కడైతే చేదుగా ఉంటుందో ఆ బోళమును వేస్తే నీళ్లు మధురంగా మారుతాయి. కనుక నిర్గమాకాండములో ఉన్న నీళ్లని మధురముగా మార్చింది ఆ చెట్టు బోళమే అని చెప్తూ ఉంటారు. కనుక నిజంగా ఆ బోళము యేసుక్రీస్తు. మన జీవితాలలోనికి ఆయన వచ్చాడు గనకే చేదు పరిస్థితులు మధురంగా మారాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్లు రుచికరంగా మారాయి, మారాలో స్వస్థత కలిగింది. చేదు స్థలాలలో ప్రయాణించినప్పుడు ప్రభు తోడుగా ఉన్నాడు. భయపడవద్దు, అలాగున ముందుకు వెళ్ళారు. చేదు విషయంలో ఇబ్బంది పడ్డారు, ప్రార్థన చేశారు. మోషే ద్వారా దేవుడు ఒక కొమ్మ నరికాడు, ఆ నీళ్లలో వేశారు. ఆ కొమ్మ ఎవరో కాదు, యేసుక్రీస్తే. నువ్వు ఎక్కడ చేదును కలిగి ఉన్నావో, ఎక్కడ నీవు సమస్యను ఎదుర్కొంటున్నావో, ఆ సమస్యలో ప్రభువును గనక నీవు గనక ఆహ్వానిస్తే, ఆయన వస్తే నీ సమస్య ప్రభు విడుదలివ్వగలిగిన వాడు. అలాగును ముందుకు వెళ్ళారట ఇశ్రాయేలీలు. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 9వ వచనము. అక్కడ ఏముంది అంటే, ఏలీములోకి వచ్చారు. ఇశ్రాయేలు ప్రయాణం చాలా బాగుంటుంది. ఏలీములోకి వచ్చారు. ఏలీములు అంటే ఈత చెట్లు ఉన్నాయి అక్కడ, అంటే సమృద్ధికి గుర్తు అన్నమాట. 12 నీటి బొగ్గులున్నాయి, 70 ఈత చెట్లున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీటి బొగ్గులున్నాయి, ఈత చెట్లున్నాయి, అంటే సమృద్ధికి గుర్తు అన్నమాట. దేవుడు పరీక్షలో నుండి, చేదు నుండి మరలా సమృద్ధిలోకి తెచ్చాడు. చూసారా జీవితం అంటే ఎలా ఉంటుందో? ఇందాకేమో బాధపడ్డారు చేదులో, మరలా ఇప్పుడు దేవుడు సమృద్ధిలోకి తీసుకొచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఈత చెట్టు ఈ రోజు కూడా ఉన్నాయి, ఆ రోజు ఉన్న చెట్లు. దేవుని వాక్యము అబద్ధం కాదని దీని అర్థం. ఎక్కడ వృక్ష సంపద ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. జలప్రలయాల కారణాలు ఏంటి? ఈరోజు చెట్లు లేకపోవడమే కదా. శాస్త్రజ్ఞులు అదే చెప్పారు కదా, చెట్లు లేకపోవడమే ఈరోజు కారణమవుతుందని. అరణ్యాలు నిర్మూలన చేసేస్తున్నారు, వాటి స్థానాల్లో భవనాలు నిర్మిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలను గమనించండి, ఏలీములో వారు కడుపారా తిన్నారు, దేవుణ్ణి స్తుతించారు. 12 నీటి బొగ్గులు ఉన్నాయి. నిజంగా మనకు నీళ్లు విస్తారం ఉన్నాయి కనుక నీటి బొగ్గుల వాల్యూ మనకు తెలియదు. ఎందుకంటే మనకు వంటగదిలో ట్యాప్ ఉంది, లేదా ఇంటి చుట్టూరు ట్యాపులు ఉన్నాయి. కానీ ఎడారులు అలా కాదు, నీళ్ళు అసలు దొరకవు.
నీళ్ళకు అల్లాడిపోతారు. బండను కొడితే బండలో నుండి నీళ్ళు వస్తే వాళ్ళకి ఎలా అనిపించింది అంటే అసలు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాంటి ప్రజలకి ఎడారిలో ఇసుక ప్రాంతంలో నీటి చుక్కకి అల్లాడిపోతున్న ఇశ్రాయేలీయులకి, నాలుక అంగిడికి అతుకుపోతున్న ఇశ్రాయేలీయులకి, పశువులకి నీళ్లు లేక, మనుషులకి నీళ్లు లేక, పిల్లలకి నీళ్లు లేక ఉన్న ఆ ఎడారిలో దేవుడు నిజంగా 12 నీటి బుగ్గలను చూపించాడట. ఇశ్రాయేలు ప్రాణం తెప్పరిల్లింది. ఇందాకేమో మారాలో నీళ్లున్నాయి, ఆ నీళ్లు ఎలా ఉన్నాయి అంటే చేదుగా ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు 12 నీటి బొగ్గలు దేవుడిచ్చాడు. సమృద్ధి కలిగిన నీళ్లు, తీపి కలిగిన నీళ్లు, రుచికరం కలిగిన నీళ్లు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు అన్నీ కలగజేస్తుంటాడు, కొన్నిసార్లు ఏమీ లేనట్లుగా చూపిస్తాడు. ఇవన్నీ మనలో క్రమశిక్షణలో నడిపించడానికే తప్ప మనకేదో అన్యాయం చెయ్యాలని కాదు. ఇశ్రాయేలు ప్రయాణం గురించి గనక మనం చదువుతూ ఉంటే నిజంగా మన ఆత్మీయ జీవితంలో ప్రతిదీ మనకు ఉపయోగపడుద్ది. ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నాం ఈ ఎడారిలో, ఈ లోకములో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం దాటారా? ఐగుప్తుని విడిచిపెట్టారా? మొదటిగా ఈ లోకాన్ని విడిచిపెట్టారా? ఇంక ఈ లోకాన్ని విడిచిపెట్టకుండానే జీవిస్తున్నారా? ఎర్ర సముద్రం దాటారా అంటే మందిరానికి వచ్చిన మీరు రక్షణ పొందారా? బాప్టిజం పొందారా? బాప్టిజం పొందిన మీరు దేవుని సన్నిధిలో ప్రతి బల్లారాధనలో పాల్గొనాలి. అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. ఆ తర్వాత మళ్ళా వాళ్ళ జీవితంలో మార ఎదురైంది, చేదు అనుభూతి ఎదురైంది. ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, మారా నుండి దేవుడు విడుదలిచ్చాడు. మరలా ఏలియము అనగా సమృద్ధి కరమైన స్థలములోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఈ ఉదయకాలమందు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మారా నుండి, చేదు నుండి సమృద్ధి కలిగిన స్థలములోనికి ప్రతి ఫ్యామిలీని కూడా తీసుకువెళ్ళును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు మారా చేదు అనుభవంలో నుండి మధురములోనికి నడిపించారు. జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి, జీవితంలో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. కనుక జీవితం అంటేనే అది. జీవితంలో కష్టాలు అలాగే ఉండవు. కనుక కష్టం పోయిన తర్వాత చీకటి పోయాక వెలుగు ఎలాగుందో, ఈరోజున ఎవరైతే కష్టములో, చేదులో ఉన్నారో, మారాలో ఉన్నారో, వారి జీవితమును ఏలీములోనికి, సమృద్ధి కలిగిన స్థలములోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము. 12 నీటి బొగ్గలు ఉన్నాయి అక్కడ. ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. నీటి బొగ్గల చేత వాళ్ళని ఆదరించారు. 70 ఈత చెట్లు ఉన్నాయి, మంచి ఎనర్జీ ఫుడ్ ఇచ్చారు ప్రభువా. కనుక మీరు ప్రతి వ్యక్తిని కూడా మీ వాక్యం చేత బలపరచగలిగిన దేవుడివి, సరైన ఫుడ్ పెట్టగలిగిన దేవుడివి నాయన, ఆత్మీయతలో బలపరచగలిగిన దేవుడివి. మీ ప్రజలని భౌతికమైన ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చి వారి కుటుంబాలను బలపరిచి సేద తీర్చి ముందుకు నడిపించి, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి ఇలాంటి సంవత్సరాలు మరిన్ని చేసుకోవడానికి కృపనిచ్చి, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా శుభం కలుగునుగాక, మేలు కలుగునుగాక, వారి ప్రయాణాలలో తోడై ఉండునుగాక అని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు తోడై ఉండునుగాక. ఇది ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, అందరికీ లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే.